హలో అండి, వెల్కమ్ టు అత్తయాస్ కిచెన్. ఈ వీడియోలో మనం చేయబోతున్న రెసిపీ మసాలా ఆమ్లెట్. ఈ టైప్ ఆఫ్ ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ ఆమ్లెట్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి, కొరియాండర్, సాల్ట్, చిల్లీ పౌడర్, వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని 2 eggs అందులో బీట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ఆమ్లెట్తో నాకు ఒక మెమొరీ ఉంది. నేను నా ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో మా హాస్టల్ క్యాంపస్లో ఒక పానీపూరి బండి ఉంటుండే. అందులో పానీపూరితో పాటు బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా ఈ నార్మల్ ఆమ్లెట్ వేసిస్తుండే అనమాట. 30 రూపీస్కి ఒక ఆమ్లెట్ వేస్తుండే. సో డైలీ డిన్నర్ టైంలో మేము కాలేజ్ క్యాంటీన్లో ఫుడ్ తింటునేటప్పుడు ఈ బండి దగ్గర నుంచి చాలా మంచి స్మెల్ వస్తుండే, ఈ ఆమ్లెట్ స్మెల్. మేము కూడా అప్పుడప్పుడు తినేవాళ్ళం, కానీ రెగ్యులర్గా తినడానికే కుదరకపోతుండే. అప్పుడు మాకున్న బడ్జెట్లో చాలా కష్టంగా ఉండేది. సో ఎప్పుడైనా 10 or 15 డేస్కి ఒకసారి మేము 30 రూపీస్కి ఒక ఆమ్లెట్ తీసుకొని ఇద్దరం ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటుండే అనమాట. సో అలా ఆ స్మెల్, ఆ నైట్ టైమ్స్లో ఈ స్మెల్ చూస్తూ మేము మా డిన్నర్ చేయడం, అదంతా నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోయింది. సో అందుకే నాకు ఈ ఆమ్లెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఇలా మీకేమైనా మెమొరీస్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ని ప్రాపర్గా బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బీట్ చేసుకున్న ఎగ్ని ప్యాన్ పైన ఆమ్లెట్ వేసుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేయడం వల్ల లోపటి నుంచి మంచిగా కుక్ అవుతుంది. నెక్స్ట్ 2 to 3 minutes వెయిట్ చేసేసి ఆమ్లెట్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ మొత్తాన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది లోపల నుంచి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.